వచ్చేటువంటి వాళ్ళందరినీ కూడా అలరిస్తూ మంచి మంచి వనములో ఇక్కడ జంతువులు ఏ విధంగా అయితే ఉన్నాయో అలాంటి ఒక ఆర్టిఫిషియల్ వనాన్ని ఇక్కడ క్రియేట్ చేస్తూ అక్కడ జలపాతాన్ని క్రియేట్ చేస్తూ ఇక్కడ మంచి వాతావరణంగా ఉండే విధంగా జింకలు ఇక్కడ దుప్పులు అలాగే ఆదివాసీలు బయటికి వనవాసానికి ఆదివాసీలు వనవాసులు వెళ్ళిన తర్వాత అక్కడ ఎట్లాంటి వాతావరణం ఉన్నది, వాళ్ళ వేషధారణ ఏ విధంగా ఉన్నది, అలాగే వేటాడిన తర్వాత ఎట్లాంటి పరిస్థితి ఉన్నది, ఆ జింక కొమ్ములు పట్టుకొని ధరించినటువంటి వాళ్ళు ఒకవేళ చీకట్లో దివిటీలు పట్టుకొని వెళ్తున్నప్పుడు ఎట్లాంటి వాతావరణం ఉన్నది, అలాగే అడవికి పుట్టతేనె పట్టుకొని వెళ్ళేటప్పుడు ఏ విధమైనటువంటి వాతావరణము, అలాగే ఆదివాసీ వెనుకట దాదాపు బండ్లు ఎడ్ల బండ్లు ఎక్కువ ఇవే ఉండే వాహనాలు ప్రయాణ మార్గాలు, కానీ అవంతా కూడా ఒక కళాత్మకత ఉట్టిపడేలా ప్రత్యేకమైనటువంటి వాతావరణం అయితే ఇక్కడ మనకు కనిపిస్తుంది. ఎట్లాంటి కొత్తదనం అనేది ఇక్కడ మనకు జాతరకు కొత్త కొత్త హంగులు ఏర్పాటు చేసినట్టుగా మనకు స్పష్టంగా తెలుస్తుంది. ఎంత న్యాచురల్గా కళాత్మకతతో ఉట్టిపడే విధంగా మనకు కనిపిస్తుంది. ఒకసారి మనం వచ్చేటువంటి భక్తులతో కూడా మనం మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇవన్నీ చూస్తుంటే సెల్ఫీలు దిగుతూ కూడా ఎంతో ఉత్సాహపూరితమైనటువంటి వాతావరణంలో ఇక్కడ వీళ్ళున్నారు. వరకు మామూలుగా దర్శనానికి వెళ్ళేటువంటి వాళ్ళు మాత్రం ఇక్కడ పక్కనే ఉన్నటువంటి ఒక ఆదివాసీ గిరిజన ఎగ్జిబిషన్ ఒకటి ఉంది. అలాగే ఇట్లాంటివి కూడా ఓపెన్ ఎగ్జిబిషన్ లాగానే దీన్ని చూడొచ్చు. మంచి వాతావరణం అంటే అడవిలో వనంలో ఉన్నటువంటి వాతావరణాన్ని కూడా ఇక్కడ క్రియేట్ చేస్తున్నారు. కాకపోతే ఇక్కడ రంగురంగుల పువ్వులు అలాగే రంగురంగుల చెట్లు అన్ని రకాల మంచి వాతావరణం అంటే అడవిని ప్రతిబింబింపజేస్తూ అడవిలో ఉన్నటువంటి ఆ వాతావరణాన్ని కూడా ఇక్కడ చూపిస్తూ కళ్ళకు కట్టినట్టుగా కనిపించే విధంగా ఒక కలర్ఫుల్గా మంచి సౌకర్యవంతమైనటువంటి వాతావరణము ఇక్కడ చూసేటువంటి వాళ్ళకు ఒక కనుల విందుగా ఏర్పాటు చేస్తున్నారు. ఇట్లాంటి కూడళ్ళు కూడా ఇక్కడ మేడారంలో ఒక 3-4 కూడలలో ఇట్లాంటివి పెట్టారు. ఆదివాసీ గిరిజన సాంప్రదాయం ప్రకారం ఏ విధమైనటువంటి వాతావరణం గతంలో ఉండేది అటువంటి అన్ని కూడా ఇక్కడ మనకు చూస్తుంటే అక్కడ మొత్తం పూర్తి న్యాచురల్ ఎన్వైరన్మెంట్ గతంలో మేడారం జాతర సమయంలో అంటే కొన్ని దశాబ్దాల క్రితం ఎట్లాంటి వాతావరణం ఉంది, అటువంటివి కొన్ని ప్రజలు కూడా భక్తులు మేడారంకి వచ్చినప్పుడు ఎట్లాంటి జీవన విధానాన్ని చూశారు అవన్నీ కూడా కళ్ళకు కట్టినట్టు ఆ కొత్త వాతావరణం. ఎందుకంటే సంస్కృతులు సాంప్రదాయాలు కాలానుగుణంగా మారుతున్న నేపథ్యంలో గతంలో జరిగినటువంటి వాతావరణాన్ని మొత్తం ఇక్కడ ఎగ్జిబిట్ చేస్తున్నటువంటి పరిస్థితులు మాత్రం మనకు కనిపిస్తున్నాయి.